నమస్తే వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రేర్ ఎర్త్ మినరల్స్ ఇప్పుడు ఇవే ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు రాగి, ఇత్తడి, ఇనుము ఇవే ప్రపంచానికి ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రపంచం చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కు వచ్చేసింది. ఇప్పుడు రాగి, ఇత్తడి లాంటి వాటితో పాటు ప్రపంచానికి అడ్వాన్స్డ్ మెటల్స్ అవసరమవుతున్నాయి. వాటినే రేర్ ఎర్త్ మినరల్స్ అని అంటారు. సమేరియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, ఎట్రియం వంటి కీలక మూలకాలను ఎలక్ట్రిక్ మోటార్లు, బ్రేక్లు, స్మార్ట్ ఫోన్లు, ఏరోస్పేస్ విడిభాగాలు, క్షిపణి వ్యవస్థల్లో ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఆధునిక ప్రపంచానికి ఇవే కీలకమైన రంగాలు. అందుకే వీటిని అభివృద్ధి చేసుకోవాలంటే రేర్ ఎర్త్ మినరల్స్ చాలా అవసరం. అందుకే ఇప్పుడు ప్రపంచం అంతా రేర్ ఎర్త్ మినరల్స్పై కీలకంగా దృష్టి సారిస్తోంది. అయితే ఈ రేర్ ఎర్త్ మినరల్స్పై చైనాదే ఇప్పటివరకు పై చేయి ఉంది. ఆ దేశంలో ప్రపంచంలోని 60% మినరల్స్ ప్రొడక్షన్ అవుతూ ఉన్నాయి. దీంతో చైనా ప్రపంచాన్ని ఆడిస్తోంది. పదే పదే ఈ మినరల్స్ను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయకుండా అడ్డుపడుతోంది. జపాన్, అమెరికా వంటి దేశాలకు ఏదో ఒక సాకు చెప్పి వీటి ఎక్స్పోర్ట్స్ను బ్యాన్ చేస్తుంది. దీంతో ప్రపంచంలో ఎలక్ట్రిక్ మోటార్లు, బ్రేకులు, స్మార్ట్ ఫోన్లు, ఏరోస్పేస్ విడిభాగాలు, క్షిపణి వ్యవస్థల ప్రొడక్షన్లో చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. మరి చైనాకే ఎందుకు ఈ బెనిఫిట్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిలో చైనా 60 నుంచి 70% ఉత్పత్తి చేస్తోంది. అంటే ఆల్మోస్ట్ మేజర్ మైనింగ్స్ అన్నీ చైనాలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. అందులో కూడా చైనాలోనే 90% ప్యూరిఫై అవుతోంది. అంటే ఇతర దేశాల్లో ఈ మినరల్స్ దొరికినా వాటిని ప్యూరిఫై చేయడానికి చైనాకే పంపాలి. దీంతో ఆ దేశానికి మరింత ఆధిపత్యం వచ్చేసింది. మరి చైనాకే ఎందుకు ఈ బెనిఫిట్ ఉంది, ఇతర దేశాలకు ఎందుకు లేదు చూద్దాం. పీరియాడిక్ టేబుల్లోని 17 లోహాలను అరుదైన లోహాలుగా, రేర్ ఎర్త్ మినరల్స్గా పరిగణిస్తారు. ఇందులో ల్యాంథనైడ్ రో అంటే ల్యాంథనం నుంచి లుటేషియం వరకు, వీటితో పాటు స్కాండియం, ఇట్రియంలను కూడా రేర్ ఎర్త్ మినరల్స్గా పరిగణిస్తారు. వీటిని మైనింగ్ చేయడం చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు ఇవి రేడియో యాక్టివిటీని కూడా వెలువరుస్తాయి. ఇవి ఎన్విరాన్మెంట్కు చాలా హాని కలిగిస్తాయి. ఓపెన్ మైనింగ్ అండ్ అండర్ గ్రౌండ్ మైనింగ్ ద్వారా ఈ మినరల్స్ను బయటకి తీయాల్సి ఉంటుంది. అయితే వీటిని బయటకి తీసినప్పుడు ఎన్విరాన్మెంట్కు చాలా ప్రమాదం కలుగుతుంది. అంతేకాకుండా వీటిని ప్యూరిఫై చేయాలన్నా కూడా చాలా కష్టం. ప్యూరిఫికేషన్ టైంలో చాలా కాలుష్యం వెలువడుతుంది. వీటిని ప్యూరిఫై చేయడానికి వేరే కెమికల్స్ను చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. దీంతో చాలా ఇంప్యూరిటీస్ బయటకు వస్తాయి. వీటి వల్ల లోకల్ ఎన్విరాన్మెంట్కు చాలా ప్రమాదం కాబట్టి అన్ని దేశాలు వెనక్కి తగ్గుతూ ఉన్నాయి. చాలా దేశాల్లో ఎన్విరాన్మెంట్ పరంగా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మన ఇండియాలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ బోర్డు వంటివి ఉన్నాయి. ఇవి అంత త్వరగా అనుమతులు ఇవ్వవు. ఒకవేళ ఇచ్చినా కూడా ఇక్కడ సోకాల్ ఎన్విరాన్మెంటలిస్టులు వాటిపై పోరాటాన్ని చేసి మూసివేయిస్తారు. ఇలాంటి ప్రాబ్లం అన్ని దేశాల్లో ఉంది. కానీ చైనాలో మాత్రం అలా కాదు. అక్కడ ఎన్విరాన్మెంట్ అని ఎవడైనా ధర్నా చేస్తే తీసుకెళ్లి బొక్కలో వాడేస్తారు. దీంతోపాటు చైనాకు తమ దేశంలో అభివృద్ధి మెయిన్ ఎజెండాగా పెట్టుకుంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా పట్టించుకోదు. అందుకే విపరీతంగా పొల్యూషన్ వచ్చినా వాటిని పట్టించుకోకుండా ప్యూరిఫికేషన్ చేసేస్తుంది. దీనివల్లే ప్రపంచంలో రేర్ ఎర్త్ మినరల్స్ ప్యూరిఫికేషన్లో చైనానే 90% ప్యూర్ చేస్తోంది. వీటినే అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తోంది. అయితే అమెరికా ఎలాగైతే ప్రపంచాన్ని టారిఫ్ల పేరుతో భయపెడుతుందో అలాగే చైనా కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను అడ్డుపెట్టుకుని ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తోంది. అరుదైన భూమి ఖనిజాల దిగుమతుల్లో 61%కు పైగా చైనాపై ఆధారపడిన యునైటెడ్ స్టేట్స్ ఈ పరిణామాల వల్ల కీలక రంగాల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. టెస్లా, జనరల్ మోటార్ వంటి పెద్ద కార్ల కంపెనీలకు ఈ ఎలిమెంట్స్ దొరకకపోవడంతో కావాల్సినంత ప్రొడక్షన్ చేయలేకపోతున్నాయి. అమెరికాలో ఏకైక అరుదైన గని మౌంటైన్ పాస్లో దొరికే గనిలోని మినరల్స్ను కూడా ప్రాసెసింగ్ చేయాలంటే చైనాకే పంపించాల్సి వస్తుంది. జపాన్, యూరప్ వంటి దేశాలు కూడా ఈ ప్రెజర్ను అనుభవిస్తూ ఉన్నాయి. చైనా నుంచి 60% అరుదైన మూలకాలను దిగుమతి చేసుకునే జపాన్ ఈ ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఆస్ట్రేలియాలోని గనుల్లో పెట్టుబడులు పెడుతోంది. యూరప్ కూడా చైనాపై డిపెండెన్సీని 98% నుంచి 46%కు తగ్గించుకుంది. కానీ ఇప్పుడు ఇది ఇంకా సరిపోదని తెలుస్తుంది. అందుకు చాలా చేయాల్సిన అవసరం ఉంది. చైనా ఇలా చేయడంతో భారత్కు కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్కు ఈ పరిస్థితి అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి. మారుతి సుజుకి, బజాజ్ ఆటో వంటి స్థానిక కార్ల తయారీ కంపెనీలు ఇప్పటికే తమ సరఫరాను తగ్గించాయి. ఎందుకంటే ఈ కంపెనీల ఈవీతో పాటు
ఎక్స్పోర్ట్ అయ్యే కార్లలో మోడళ్లలో చాలా వరకు చైనా నుంచి వచ్చే అయస్కాంత మూలాలపై ఆధారపడతాయి. దీని పరిష్కారానికి ఇండియా కూడా ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది. ఇప్పుడు మోదీ ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తున్నారు. మొత్తం 8 రోజుల పర్యటనలో 5 దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో మోదీ పర్యటిస్తూ ఉన్నారు. ఈ దేశాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఆ దేశాలతో ఒప్పందం చేసుకోవడానికి ఇండియా ట్రై చేస్తోంది. అందుకే మోదీ ఆ దేశాల్లో పర్యటిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా రేర్ ఎర్త్ మినరల్స్లో మన దేశం కూడా సోలోగా ఎదగాలి. ఇప్పటికే మన దేశంలో అనంతపురం సహా చాలా చోట్ల రేర్ ఎర్త్ మినరల్స్కు చెందిన మైనింగ్స్ ఉన్నాయి. వీటిని వెంటనే బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.